హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలు స్కూల్కి వెళ్ళగానే నా అసలు రొటీన్ మొదలవుతుంది. పిల్లలు ఉన్నప్పుడు చాలా హడావిడిగా పనులు చేస్తుంటాం కదా. సో కిచెన్లో ఎక్కడివక్కడే ఉంటాయి. వాళ్ళు వెళ్ళాకే అన్నీ సర్దుకొని చిన్న చిన్న పనులు ఉంటే కంప్లీట్ చేసుకుంటాను. ప్రతిరోజు అనుకుంటాను ఈరోజు గిన్నెలు తక్కువగా ఉంటే బాగుండు అని. కానీ నా పిల్లలు ఎక్కువే వేస్తుంటారు. అన్ని పనులు చాలా ఈజీగా చేసుకుంటాను. కానీ ఈ ఒక్క పని తప్ప నాకు ఈ గిన్నెలు కడగడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో ఆ టైంలో ఫోన్లో ఏదైనా వినడం కానీ, టీవీ పెట్టుకోవడం కానీ, లేదా ఫోన్లో ఎవరితో అయినా మాట్లాడుతూ నేను కడిగేస్తాను. సో అలా చేయడం వల్ల మనకి పని చేసిన ఫీలింగ్ ఉండదు కదా. సో సింక్లో ఉన్న గిన్నెలన్నీ కడగగానే వెంటనే సింక్ కూడా కడిగేసుకుంటాను. అలా చేయడం వల్ల మనకి ఒక్కసారి బర్డెన్ అయితే ఉండదు. ఇంట్లో గిన్నెలు కడిగే పని పూర్తయితే ఆ రోజు సగం పని పూర్తయిపోయినట్టే. ఆ తర్వాత నా కిచెన్‌ని చూసుకొని చిన్న విజయం సాధించినట్టుగా ఫీల్ అవుతాను. మనం రోజూ చేసే ఇంట్లో పనులకు సెలవు ఉండదు. కానీ ఒక కప్పు టీ అండ్ ఒక 2 నిమిషాల ప్రశాంతత దొరికితే చాలు అనుకుంటాను. మార్నింగ్ టైంలో పిల్లలు స్కూల్కి వెళ్ళేంత వరకు చాలా హడావిడిగా ఉంటుంది. కానీ ఆల్మోస్ట్ అన్ని పనులు కూడా ఆ టైంలోనే కంప్లీట్ అయిపోతాయి. తర్వాత నేను పాలు వేడి చేసుకుంటాను. ఫస్ట్ గిన్నెలు కడగగానే నేను టీ పెట్టుకొని రిలాక్స్‌గా కూర్చొని టీ తాగుతాను. తర్వాతే ఇంకేదైనా పనులుంటే చేసుకుంటాను. టీ అవుతున్నంతసేపు నేను పాల ప్యాకెట్ కట్ చేసుకొని పాలు వేడి చేసుకోవడం చేస్తాను. సో నిన్న మిగిలిన పాలలో ఉండే మీగడ మొత్తం తీసి పెట్టుకుంటాను. నాకు మా పిల్లలకి పాల మీద మీగడ అంటే అస్సలు ఇష్టం ఉండదు. మీగడ ఉన్న పెరుగు కూడా మేము తినము. సో మీగడ అంతా పక్కకి తీసి దానితో నేను నెయ్యి ప్రిపేర్ చేస్తాను. సో పిల్లలు నెయ్యి ఇష్టంగా తింటారు. పిల్లలకి మీగడ పెరుగు అలవాటు చేద్దామని చాలా ట్రై చేశాను. బట్ అస్సలు కుదరలేదు. ఈవెన్ పాల మీద చిన్న మీగడ వచ్చినా వాళ్ళు అసలు తాగరు. పాలు ఫిల్టర్ చేశాకే తాగుతారు. టీ అయ్యాక టీవీలో సాంగ్స్ వినుకుంటూ కూర్చొని రిలాక్స్‌గా టీ తాగుతాను. టీ తాగాక కూడా ఒక 15 మినిట్స్ రెస్ట్ తీసుకుంటాను. ఏమీ చేయను. ఇంట్లో పనులు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కానీ మనకంటూ కాస్త టైం తీసుకోవాలి కదా. సో మనం కూడా ప్రశాంతంగా ఉండాలంటే మనకంటూ టైం కేటాయించుకోవాలి. ఇంక తర్వాత పాలు కూడా వేడి అయ్యాక స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటాను. ఇంకేమైనా గిన్నెలు ఉంటే ఇదే టైంలో కంప్లీట్ చేసుకుంటాను. ఒక్కసారి కిచెన్‌లో వర్క్ అయిపోయిందంటే నేను మళ్ళీ ఈవినింగ్ వరకి కిచెన్‌లో అడుగు పెట్టను. ఏ పనులు లేకుండా చూసుకుంటాను. ఆ తర్వాత నేను స్నానం చేసి ప్రశాంతంగా పూజ చేసుకుంటాను. నిజం చెప్పాలంటే పూజ మనకి ఎర్లీ మార్నింగ్ చేసుకుంటేనే చాలా బావుంటుంది. కానీ పిల్లలతో చాలా కష్టం ఉంటుంది కదా. వాళ్ళని లేపడము, రెడీ చేయడము, స్కూల్‌కి పంపించడమే చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా ఆ టైంలో పూజ అంటే అస్సలు అవ్వట్లేదు. సో పిల్లలు వెళ్ళిన తర్వాతే రిలాక్స్‌గా చేసుకోవాలి అనుకుంటున్నాను. ఆల్మోస్ట్ 9:30 వరకు నా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. 9:30కి నేను స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళిపోతాను. నాకు పూజ చేసుకోవడానికి కంపల్సరీగా 1 అవర్ టైం పడుతుంది. సో అరౌండ్ 10:20-10:30 వరకు ఆల్మోస్ట్ నా పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో ఆ టైంలో నేను కూర్చొని